దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది వారాలుగా చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పుస్తకం యొక్క మూల కథా వస్తువు ఈ 34 ఉపన్యాసాలు బాబా ఇచ్చినవి. ప్రేమాస్త్రం పిల్లలకు 1927-28 తొలి రోజుల్లో. అయితే నేరుగా ఆ ఉపన్యాసాలు మొదలుపెట్టే ముందు ఈ ఎడిటర్స్ ఏం చేశారంటే అసలు నేపథ్యం, అప్పుడున్న వాతావరణము, అప్పుడున్న పరిస్థితులు, జరిగిన సంఘటనలు ఇవన్నీ చెప్పి అప్పుడు మనని సిద్ధం చేసి ఆ ఉపన్యాసాలు చెప్పడం కోసం వాళ్ళు అలాగ ప్రణాళిక చేశారు. సో ఆ నేపథ్యం చదువుకుంటూ మధ్యలో ఆగాం. ద ఫస్ట్ లెక్చర్ ఇన్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ ఈజ్ డేటెడ్ 2nd December 1927 and it was on this same day that 5 of Baba's men began their seclusion in the small cell rooms attaching on the north side of the crypt cabin, as mentioned by Ramzu Abdullah in passages quoted above. 1927 డిసెంబర్ సరిగ్గా అదే రోజున బాబా ఏం చేశారంటే, ఇప్పుడు మనం సమాధి ఊహించుకోండి, సమాధి వెనకాల కిటికీ ఉంది కదండి, ఆ వెనకాల కిటికీ పక్కన చూస్తే గనక మనకి పొడవుగా ఉన్న ఒక బిల్డింగ్ కనపడుతోంది. మెటర్నిటీ హోము, సెక్లూషన్ హాలు, మస్తాశ్రమం, 3 పేర్లు ఉంటాయి దానికి. అది లేదు అప్పటికి, ఇంకా ఆ రోజుల్లో లేదు. అక్కడ ఏం చేశారంటే సమాధికి కొంచెం ఖాళీ వదిలేసి ఇలా వెనక్కి, సమాధి నుంచి వెనక్కి 6 గదులు, 4x7, 4x7, 4x7 లాగా క్యూబికల్స్ లాగా 6 గదులు కట్టించారు. ఒక గదిలో ఖాళీ వదిలేసి 5 గదుల్లో 5గురు మండలి వాళ్ళని మనం కూర్చోబెట్టారు బాబా. ఏదో ఒక కార్యక్రమం చెప్పి ఆ రోజునే ఈ క్రియేషన్ అండ్ కాజెస్ ఫస్ట్ ఉపన్యాసం కూడా బాబా ఇచ్చారు. ది సెక్లూషన్ వర్క్ board known as the Sadhak Ashram had been in the planning for about a month. ఒక నెల రోజుల నుంచి దీని గురించి ప్లాన్ చేస్తూ ఉన్నారు బాబా. 6 ఉండాలా, 5 ఉండాలా, ఎంత సైజు ఉండాలి ఈ గదులు, ఇవన్నీ. ఇట్ కన్సిస్టెడ్ ఆఫ్ 6 rooms ఆఫ్ తట్టా కన్స్ట్రక్షన్, అంటే మేదరి తడికలతోటి కట్టించారు ఈ గదులన్నీ. హార్డ్లీ బిగ్గర్ దాన్ క్లోజెట్స్, మనకి బాత్రూమ్ టాయిలెట్లు అవి ఎంత సైజు ఉంటాయి, అంత సైజే, అంటే ఇలా పడుకుంటే వాడు సరిపోయేలా ఉంటాయి కాదు. 4x7, 4x6 అనుకున్నా. 5 of which were occupied by the resident mandali Baba had selected for this purpose. ఆ 5 సాధకాశ్రమాల్లో 5గురు మండలి వాళ్ళని బాబాయే ఎంపిక చేశారు. వాళ్ళని అందులో ఉండమన్నారు. ఎవరు వాళ్ళు? ఒకటి గోపాలస్వామి, ఇతనికి తెలుగు వచ్చు. ఎందుకంటే 1926లో ఒక తెలుగు బృందం బాబా దగ్గర దర్శనానికి వచ్చారు. వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నాను, పాడండి అన్నారు బాబా. వాళ్ళు తెలుగులో పాటలు పాడారు. బాబా అన్నారు, ఎవరో నీకు తెలుగు వచ్చు కదా, వాటిలో అర్థం చెప్పు చావమాటన్నారు. అంచేత అతనికి తెలుగు వచ్చు అని లార్డ్ మెహర్లో రికార్డ్ చేయబడి ఉంది. మరి తెలుగువాడో కాదో మనకు తెలియదు, తెలుగు మాత్రం వచ్చు. గోపాలస్వామి ఒకటి. 2 కేకే మణేకర్, నెక్స్ట్ శంకరనాథ్, షెరియార్ మెహర్బాన్పూర్, ఇతను మనం చెప్పుకున్నాం మొన్న. తర్వాత గులాబ్ షా. ఈ మెహర్బాన్పూర్ అన్నవాడు బైదుల్ ఏజ్ద్ అనేటువంటి పర్షియా దేశంలో ఒక పట్టణం నుంచి 14 మంది పిల్లల్ని లాక్కొచ్చారు. అవి వచ్చేటప్పుడు ఈ పిల్లలందరినీ ఈయన కాయిలేండ్రా అని ఎవడన్నా తోడు రమ్మన్నాడు. ఈ మెహర్బాన్పూర్ అన్నవాడు కూడా వచ్చాడు బైదులకు తోడుగా. అంచేత ఇతను కూడా ఒక దానిలో పెట్టారు. ఇలాగ 5గురిని సెలెక్ట్ చేశారు. వైల్ ది 6th room రిమైండ్ వేకెంట్, ఆ రోజు ఈ ఖాళీగా ఉంచమన్నారు. Over the next 2 months, as a love tsunami overwhelmed the student population of the Maharashtra, precipitating the emergence of the Premashram, these 5 men, instructed never to step out of their confined spaces and living on a diet of milk only, experienced their own version of the same thing. ఇది మొదలుపెట్టాక ఒక 2 నెలల సమయంలో ప్రేమ ఉద్రేకం మొదలైపోయింది ఈ ప్రేమాశ్రమం పిల్లలందరికీ. అసలు మెహరాశ్రమం నుంచి ప్రేమాశ్రమం పుట్టడానికి కారణం కూడా ఈ డేటే మొదలు. సో ఈ 5గురికి కూడా స్ట్రిక్ట్ ఆంక్షలు పెట్టారు బాబా. వాళ్ళు దాని నుంచి బయట పెట్టకూడదు కాలు. అంటే మీకు మలమూత్ర విసర్జనకి అవన్నీ లోపల కొండలేవో పెట్టారు. పెట్టి ఎవడో ఇంకో మండలోడొచ్చి శుభ్రం చేయవలసింది, వాడు మాత్రం కాలు బయటికి పెట్టకూడదు. ఓన్లీ పాలు తాగాలి, వాళ్ళు ఇంకేం తినకూడదు. ఇన్ని కఠోరమైన ఆంక్షల మధ్యన
ఆ 5గురిని పెట్టారు. సో ఈ 5గురికి కూడా విపరీతమైనటువంటి అనుభవాలు వచ్చేసాయి. అంటే రాబోయే 2 నెలల్లో ప్రేమాశ్రం పిల్లలు అనుభవించినటువంటి ఆ ప్రేమాతిశయాన్ని ఏళ్ల ముందు అనుభవించారు. అదేమిటో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. On 4th December, Gopal Swami started weeping uncontrollably and continued thus for 3 hours. మొట్టమొదటి అనుభవం 4 డిసెంబర్ నాడు గోపాలస్వామి అనేవాడు అతను ఆగకుండా 3 గంటల పాటు వెక్కి ఏడ్చాడు. ఎందుకు తెలియదు. అంటే బాబా రిలీజ్ చేసేస్తారనమాట ఆ ప్రేమ, ఆ ప్రవాహం. అది వీళ్ళకి ఎవరికి తెలియదు. అది మన కంటికి కనిపించదు కదా. అది బాబా సైడ్ దట్ దిస్ వాజ్ ఎ గుడ్ సైన్. వీళ్ళు చెప్పారు ఇలా గోపాలస్వామి పెట్టిన బ్రహ్మాండం బాగుందన్నారు. నేను అనుకున్నది జరుగుతోంది, మంచి శకునం, అది బాగుంది అన్నారు. 2 weeks later, గోపాలస్వామి అండ్ మనేకర్ సా ఎ బ్రిలియంట్ లైట్. ఒక 2 వారాలు అయ్యేటప్పటికి గోపాలస్వామి అలాగే ఆ పక్కన క్యాబిన్ లో ఉన్నాడు మనేకర్, వీళ్ళిద్దరూ ఒక పెద్ద మెరుపుని చూశారు వాళ్ళిద్దరు. అండ్ 28th December, గులాబ్ షా సడన్లీ ర్యాన్ ఆఫ్, రిటర్నింగ్ అగైన్ ఓన్లీ ఆఫ్టర్ ఎ నెంబర్ ఆఫ్ మంత్స్. ఇక 28 డిసెంబర్ నాడు ఈ గులాబ్ షా వాడు బయటకు దూకేసి పారిపోయాడు. ఎక్కడ పోయాడో తెలియదు. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చాడు వాడు. ది అదర్ 4 men స్టేడ్ ఆన్. అతను పారిపోయాడు కానీ మిగిలిన 9 మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇలా ఏడుతున్నారు, ఇలా నవ్వుతున్నారు తప్ప వాళ్ళు వెళ్ళిపోలేదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. హవెవర్, అండ్ ఆన్ ది 9th 28, గోపాలస్వామి ఈవెన్ మోర్ దాన్ బిఫోర్ వాజ్ బ్లైండెడ్ బై ఎ డాజ్లింగ్ బ్రిలియంట్. ఒక రోజునైతే గోపాలస్వామి ఇక కళ్ళు కనపడడం మానేసి అతనికి అంత వెలుగు చూశాడు. తర్వాత అతని కళ్ళు కాసేపటి వరకు కనపడలే. లేటర్ ఇన్ జనవరి, యాజ్ ది ఇంటెన్సిటీ ఇంక్రీజ్, జనవరి వచ్చేటప్పటికి తీవ్రత పెరిగిపోయింది వీళ్ళ 5గురికి కూడా. ఆల్ 4 of them were overpowered by experiences of various types. అనేకమైన దివ్యానుభవాలు ఒకటి వీళ్ళ 5గురికి రావడం జరిగింది. అండ్ బోత్ మనేకర్ అండ్ శంకర్నాథ్ అండ్ సెపరేట్ అకేషన్స్ బర్స్ట్ అవుట్ ఆఫ్ దేర్ రూమ్. ఆ రూమ్ లో ఉండలేక బయటకు వచ్చేసేవారు. అంటే అంత ఛార్జ్ అయిపోయి ఉండేదన్నమాట వాతావరణం. మనేకర్ ఫాలింగ్ ఎట్ బాబాస్ ఫీట్ ఇన్ ది క్రిప్ట్ క్యాబిన్. బయటకు వచ్చేసి తినగా బాబా క్రిప్ట్ క్యాబిన్ లోకి వెళ్ళిపోయి బాబా కాళ్ళ మీద పడిపోయాడు తట్టుకోలేక. అండ్ శంకర్నాథ్ రోమింగ్ అరౌండ్ మేరాబాద్ హిల్ అండ్ షౌటింగ్. ఈ శంకర్నాథ్ అయితే ఆ కొండ అంతా చుట్టూ పరిగెట్టి తిరుగుతూ ఉండేవాడు, గట్టిగా అరుస్తూ ఉండేవాడు. వాళ్ళు నియంత్రణ కోల్పోయారనమాట. ఆన్ 5th February, గోపాలస్వామి ఆస్క్డ్ టు లీవ్. గోపాలస్వామి నేను ఉండలేను బాబా, నేను వెళ్ళిపోతాను అన్నాడు 5 ఫిబ్రవరి నాడు. అండ్ బాబా గేవ్ హిమ్ పర్మిషన్. సరే పో అన్నారు, వెళ్ళిపోయాడు. Finally, on 26th February, Baba himself came out of his self-imposed seclusion in the crypt cabin and visited the women for the first time in 2 months, although his fast continued for several months more. ఇక 26 ఫిబ్రవరి నాడు బాబాయే స్వయంగా ఆ గోతులో నుంచి పైకి వచ్చారు. నిన్న చెప్పుకున్నాం మనం, 6 అడుగులు గొయ్యది, దానిలోకి మెట్లు, పైన ఒక వుడెన్ ప్లాంక్ వేయించేసేవారు, దానిలో ఉండేవారు బాబా. ఆయన ఏమన్నా మాట్లాడాలంటే అందులోంచి మెట్లెక్కి పైకి వచ్చి అక్షరఫలకంతో చెప్పేవారు, లోపల పడుకుని ఉండేవారు. 2 నెలలు తర్వాత తొలిసారిగా క్రిందకి వెళ్ళి, ఎక్కడున్నారు శ్రీమండలి బాత్ కాంప్లెక్స్, తుని వెనకాల మండలి హాల్ ఉంది కదండి, దానికి ముందు బాత్రూమ్ కాంప్లెక్స్లు ఉంటాయి, ఆర్మీ ఆఫీసర్స్ స్నానాలకి వాటికి. అది అందులో మగా ఉన్నారు వీళ్ళు శ్రీమండలి వాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కనిపించారు. అయితే ఆయన బయటకైతే వచ్చేశారు కానీ అనేక నెలలు అదనంగా ఆయన ఉపవాసం మాత్రం కొనసాగించారు. ఆన్ దట్ సేమ్ డే, ఫర్ దోస్ రిమైనింగ్ ఇన్ ది సాధకాశ్రమ్, బాబా బ్రాడ్ ది సెక్లూషన్ టు ఎన్ ఎండ్. ఆ రోజు 26 ఫిబ్రవరి వీళ్ళందరినీ బయటకు వచ్చేయమన్నారు 5గురిని. చాలు ఇంక మీరు చేసింది వద్దులే, ఇంక మీరు ఉండొద్దు అని బయటకు వచ్చేయమన్నారు సాధక్ ఆశ్రమ నుంచి. బాబా నెవర్ ఎక్స్ప్లెయిన్ వాట్ ది కనెక్షన్ బిట్వీన్ హిజ్ వర్క్ with the inmates of the సాధకాశ్రమ్ and the మెహరాశ్రమ్ బాయ్స్ might have been. ఈ సాధకాశ్రమంలో ఈ మండలి వాళ్ళ అనుభవాలకి, తర్వాత ప్రేమాశ్రమంలో ఈ బాలుర అనుభవాలకి లింక్ ఏమైనా ఉందా అంటే బాబా ఎప్పుడు చెప్పలేదు. బట్ అయినప్పటికీ కూడా ది కోఇన్సిడెన్స్ బిట్వీన్ వాట్ హ్యాపెన్ ఇన్ దీస్ 2 spheres of మేరాబాద్ లైఫ్
over the 3-month period and the crown of Mehrabad hill is impossible to overlook. మనకు మాత్రం స్పష్టంగా అర్థమైపోద్ది దానికి దీనికి ఏదో లింక్ ఉంది కదా. అక్కడ వాళ్ళు 2 నెలలు వాళ్ళు పొందిన అనుభవాలు, ఆ తర్వాత నెలపాటు ఈ పిల్లలు పొందిన అనుభవాలకి ఒక లింక్ ఉంది అని మనకి తెలుస్తుంది. ఫర్ ఇట్ వాజ్ ఫ్రమ్ 23rd November, just as Baba was starting to commence his sequence of lectures, and 3 days after the arrival of Ali, what Changi in his reverie called the love craze began. సరిగ్గా 23 నవంబర్ నాడు బాబా లెక్చర్ మొదలుపెట్టారు. అప్పటికి ఆలీ అనే కుర్రాడు వచ్చి, సయ్యద్ ఆలీ అని నేను అనుకున్నాం కదా, తర్వాత రోజుల్లో అగా ఆలీ అని పిలిచేవారు. అతను సాప్స్ అండ్ త్రాప్స్ అనే పుస్తకంలో అతను మొత్తం వృత్తాంతం అంతా రంజు అబ్దుల్లా రాశాడు. హీరో ఆఫ్ సాప్స్ అండ్ త్రాప్స్ అంటారు అతన్ని. అతను వచ్చి 3 రోజులు అయిందట అప్పటికి. అప్పుడు బాబా ఫస్ట్ లెక్చర్ మొదలు పెట్టారు. ఇన్ హిస్ ఈవినింగ్ లెక్చర్స్ త్రూ ది ఫస్ట్ 20 days of December, which he delivered starting at 7:30 p.m. to the entire assembly of the boys in the West Tank room, Baba closed with the injunction to create prem, to cultivate love. బాబా వరుసగా 12 రోజుల పాటు డిసెంబర్లో, ఇప్పుడు మ్యూజియం ఉన్నటువంటి గది ఉంది కదండి, దాని వెస్ట్ రూమ్ అంటారు. మనం అలవాటు అయిపోవాలి ఈ పాటికి. మొత్తం బాబా సాహిత్యం అంతా ఈస్ట్ రూమ్, వెస్ట్ రూమ్, ఈస్ట్ రూమ్, వెస్ట్ రూమ్ అంటారు. వెస్ట్ రూమ్ అంటే మ్యూజియం, ఈస్ట్ రూమ్ అంటే దాని వెనక ఉన్నటువంటి గది. ఈ 2 కూడా ప్రేమాస్త్రం ప్రెమిసెస్ అనమాట మొత్తం. ఇది వెస్ట్ రూమ్ ఏమో క్లాస్ రూము, ఈస్ట్ రూమ్ ఏమో డార్మేటరీ, వెళ్ళి పిల్లలు పడుకోనాకే. ఇదే మొత్తం మెహరాష్ట్రం కాంపౌండ్ అంటే. అంచేత మనం అలవాటు పడిపోవాలి. ఇక్కడ రోజు సాయంత్రం 7:30కి లెక్చర్ ఇచ్చేవారు బాబా. వీళ్ళు 6-6:30 కల్లా తినేసేవారని నేను చదువుకున్నాం. మనం రాత్రి భోజనం అయిపోయింది 6ంటికి. అయిపోయాక 7:30కి ఈయన లెక్చర్ ఇచ్చేవారు. ఇచ్చి చివరిలో మాత్రం ఒక ఆజ్ఞ ఇచ్చేవారు, ప్రేమ పుట్టించుకోండి, ప్రేమ పుట్టించుకోండి అని ముగించేవారు ఎప్పుడో ఉపన్యాసం. అది ప్రతిరోజు చెప్తూ ఉండేవారు. అంటే మన ప్రయత్నం గురించి ఆయన నొక్కి చెబుతూ ఉండేవారు అనమాట. అంతా దానికరి జరిగిపోద్ది అనుకోవద్దు, మనం ప్రయత్నం చేయాలి అని. టు కల్టివేట్ లవ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ ఇన్స్ట్రక్టెడ్ ది మండలి ఆన్ ద సీన్ not to check the youngsters even if their love enthusiasm sometimes seem to run amok. మండలి వాళ్ళకి ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళని పిలిచి చెప్పేవారు, పిల్లలు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అంచేత ప్రేమాతిశయం వలన వాళ్ళు నియంత్రణ కోల్పోయి ఇటు అటుకు పరిగెలెత్తి అరిచినా మీరేమి దాన్ని పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు మామూలుగా లేరు వాళ్ళ పరిస్థితి అని చెప్తూ ఉండేవారు. యాజ్ ద మంత్ ప్రోగ్రెస్, more and more signs of love upsurge began to manifest. రోజులు గడిచే కొద్దీ కూడా ఈ ప్రేమ పెళ్ళుబికి రావడం అనేటువంటిది మొదలైంది. On 9th December, a Changi node, Abdullah Pakrawan began weeping, a sight most impressive. 9 డిసెంబర్ నాడు చాంజీ రాసుకున్నాడు డైరీలో. ఏమిటి? అబ్దుల్లా పక్రవాన్ అనే ఒక కుర్రాడు ఉన్నాడని చెప్పుకున్నాం. 14 మంది పర్షియన్ కుర్రాళ్లలో ఒకడు వాడు ఏడుస్తున్నాడు, తీవ్రంగా ఏడడం మొదలెట్టాడు. చాలా మంచి శుభసూచుకొని మళ్ళీ బాబా అన్నాడు. Probably this was the second of the 3 high order exalted states that the boy described in the account of this period that he wrote afterwards. అబ్దుల్లా పక్రవాన్ పెద్దవాడయ్యాక, ఆశ్రమం వదిలేసి వెళ్ళిపోయాక అతని అనుభవాలన్నీ అతను వ్యాసంగా రాశాడు. ఇవన్నీ గ్రో ఇంటర్నేషనల్ వాటిలో చాలా ఎక్కువగా వచ్చాయండి. మనం పాత పత్రికలు తిరగేస్తే ఇంచుమించు 2000 తర్వాత చాలా ఫోటోలతో సహా వచ్చాయి ఇవన్నీ. అప్పుడు ఏమేమి జరిగింది చాలా వివరంగా అతను చెప్పాడు. బాబా అతను ఇంటర్వ్యూ చేశారు, ఏమి ప్రశ్నలు అడిగారు బాబా, తను ఏమి సమాధానాలు చెప్పాడు, ఇవన్నీ కూడా అందులో రికార్డ్ చేశాడు అనమాట. On 20th December, బాబా రాడికల్లీ స్టెప్డ్ అప్ ఇంటెన్సిటీ ఆఫ్ హిజ్ వర్క్. ఇంకా 20 డిసెంబర్ నాడు ఇంకా తీవ్రతరం చేసేశారు ఆయన చేసే కార్యక్రమాన్ని బాబా. When he withdrew into the seclusion in the crypt cabin, allowing only select visitors inside and dictating his evening talk through an east window to the boys ranged in section and a platform outside, and other residents of the community gather around. నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మణి సమాధి ఉంది చూడండి,
అక్కడ ఏ సమాధులు ఉండేవి కాదు. బాబా శరీరం వదిలేసినప్పుడు కూడా ఏవి లేవు. అవన్నీ తర్వాత చనిపోయిన వాళ్ళే అంతా, స్త్రీమండలి అంతా. సమాధి దగ్గర నుంచి బాబా క్యాబిన్ వరకు అడుగెత్తు ప్లాట్ఫారం ఉండేది. అడుగెత్తు, దాని మీద కూర్చునే వాళ్ళం కూడా. అప్పుడు కాళ్ళు కిందకి పెట్టి ఆ ప్లాట్ఫారం మీద కూర్చునే ఉండేదన్నమాట. ఆ ప్లాట్ఫారం మీద మొత్తం ప్రేమాశ్రం పిల్లలందరినీ పిలిచేవారు. 20 డిసెంబర్ తర్వాత బాబా ఆ కిటికీలో నుంచి అక్షర ఫలకం బయటికి పెట్టి దాంతో ఆయన ఉపన్యాసం కొనసాగించేవారు. ఈ పిల్లలంతా అక్కడ కూర్చొని బాబా ఏం చెప్తున్నారో చూస్తూ ఉండేవారు. దో అవర్ డైరీస్ ప్రొవైడెడ్ విత్ నో యాక్చువల్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ దీస్ ఈవెంట్స్, బాబాస్ రిమార్క్ spelled out on the alphabet board in English were translated by various among the Mandali into several languages: Persian, Gujarati, Marathi, Urdu. అయితే యాక్చువల్గా బాబా పిల్లలతో ఏం మాట్లాడారు, పిల్లలు ఏమి స్పందించారు, ఇవన్నీ రికార్డ్ అయ్యలేవు. కానీ బాబా ఇంగ్లీష్లో చెబుతూ ఉంటే మరాఠీలోను, గుజరాతీలోను, ఉర్దూలోను ఈ మండలి వాళ్ళు ఎవరో ఒకరు అవన్నీ చెప్తూ ఉండేవారు. సమ్ ఆఫ్ ది డయాగ్రామ్స్ Baba used in his expositions must have been drawn on large boards displayed near the window. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, తర్వాత మనకు వస్తాయి. ఈ బొమ్మలన్నీ పెద్ద పెద్ద బోర్డుల మీద వేయించి ఆ కిటికీ పక్కన గోడకి జారవేసి అలా చూడమనేవారు. బాబా ముందే తయారు చేయించి పెట్టేవారు అనమాట. అవి చూపించేవారు. ద వింటర్ డార్క్నెస్ హ్యావింగ్ సెట్ ఇన్ వెల్ బిఫోర్ బాబా బిగాన్. బాబా 7:30కు మొదలెట్టేవాడు. 7:30కు ముందే చీకటిపోయింది. మామూలుగా 7 తర్వాత కానీ చీకటి మేరాబాద్లో, కానీ శీతాకాలం మాత్రం తొందరగానే చీకటి పడిపోయాయి. ది ఎంటైర్ సీన్ వాజ్ లిట్ బై ల్యాంట్రిన్స్. అంచేత లాంతర్లు వెలిగించి పెట్టేవారు. బాబా శరీరం విడిచిపెట్టే నాటికి కూడా కరెంట్ లేదు మేరాబాద్లో. మరి ఆ రోజు ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. 1927 అంచేత లాంతర్లు వెలిగించేవారు. పెట్రమాక్స్ ల్యాంతర్స్, పెట్రమాక్స్ లైట్లు తెప్పించేవారు. ఎందుకని ఎక్కువగా ఖాన్ సాహెబ్ కైకొచ్చరు పెద్ద వ్యాపారం ఏంటంటే ఆర్మీ కంటోన్మెంట్ అంతకే పెట్రమాక్స్ లైట్లు సప్లై చేయడం పెద్ద వ్యాపారం. వేల సంఖ్యలో ఆ ఇంగ్లాండ్ నుంచి అక్కడి నుంచి తెప్పించి ఆ పెట్రమాక్స్ లైట్లు అమ్ముతూ ఉండేవాడు. మనం గుల్మాయిస్ డైరీస్ అందులో చదువుకున్నాం మనం. ఈ పెట్రమాక్స్ లైట్లు సప్లై చేయడం ఇది చాలా పెద్ద బ్యాటరీ లైట్లు, గొడుగులు ఇవన్నీ. సో అవన్నీ పెట్రమాక్స్ లైట్లు వెలిగించి రెడీగా పెట్టేవారు. అండి స్టార్స్ బర్నింగ్ బ్రిలియంట్లీ ఓవర్ హెడ్. పైకి చూస్తే నక్షత్రాలు మంచి మెలమెల మనం మెరుస్తూ ఉండేది. ఆ సెటప్ మనకి వర్ణిస్తున్నాడు అనమాట. విత్ ఎ స్ట్రేంజ్ మిస్టికల్ స్టోరీ దట్ బాబా వాజ్ అన్ఫోల్డింగ్ ఇన్ ది సీక్వెన్స్ ఆఫ్ టాక్, దీస్ అకేషన్స్ యాజ్ వన్ ఇమాజిన్స్ మస్ట్ ఇండీడ్ హ్యావ్ బీన్ మ్యాజికల్. ఒక్కసారి మనం వర్ణించుకుంటే సాక్షాత్తు అవతార పురుషుడు కూర్చొని ఎంత మంత్రముగ్ధులైనటువంటి ఆ పిల్లలకి ఆయన అలా చెబుతూ ఉంటే ఎంత బాగుంటుంది ఆ వాతావరణం. ఒకసారి ఊహించుకుంటే ఆ లైట్లు, నక్షత్రాలు పైన. దో ది లవ్ క్రేజ్ కేమ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ఎవిడెన్స్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ డిసెంబర్, ద 1st January proved indeed to be a Chanji called it letter day. డిసెంబర్ చివరి నుంచి కూడా ఈ ప్రేమాతిశయము అది బాగా బయటికి వెల్లడి అయినప్పటికీ 1 జనవరి ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి రోజు అని డైరీలో రాశాడు చాంజీ. ప్రెసిపిటేటింగ్ ది ఎక్స్ప్లోజన్ దట్ హ్యాడ్ బీన్ బ్రూయింగ్ ఎవర్ సిన్స్ ది నైట్లీ లెక్చర్ సిరీస్ బిగాన్. బాబా ఈ మొట్టమొదటి ఉపన్యాసం మొదలెట్టినప్పటి నుంచే వీళ్ళ లోపల ఇదంతా పెరుగుతూ 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 వచ్చింది ఈ ప్రేమాతిశయం. ఆ లెక్చర్ వినగానే వీళ్ళ తణుకొస్తూ ఉండేదన్నమాట ప్రేమ. అది ఇప్పుడు బరస్ట్ అయిపోయిందట 1 జనవరి నాడు. అంటే అన్నాళ్ళ నుంచి అది పెరిగి 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 ఈవేళ అది విస్ఫోటనంలా బయటకు వచ్చింది. బట్ ఇట్ వాజ్ ఇన్ ది ఈవినింగ్ దట్ ద క్లైమాక్స్ వాజ్ రీచ్డ్. 1వ తారీఖు సాయంత్రానికి పరాకాష్ఠ చేరిపోయిన పరిస్థితి. ఫ్రమ్ ద వన్ టు ద లాస్ట్ ఆఫ్ ఎవరీ క్రీడ్ అండ్ కాస్ట్, ద బాయ్స్ ఇన్ ది ఆశ్రమ్ burst into tears and began to weep and wail as if all their dear ones were reported to be dead at one stroke. మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. అందరి పిల్లలు కూడా ఒక్క పెట్టున వాళ్ళు గొక్క పెట్టి ఏడవడం మొదలెట్టారు. ఎలా ఉందట ఏడుపు? వాళ్ళ సన్నిహితులందరూ ఒకే క్షణంలో మరణించారన్న వార్త వాడి చెవిని పడితే వాడు ఎలాగ రోధిస్తాడో అలాగ రోధించారట అందరి పిల్లలు. ఫర్ అబౌట్ an hour between 7 and 8 in the evening, this wonderful phenomena simply held the onlooker spellbound.
ఇది ప్రతిరోజు ఇంచుమించు జరుగుతూ ఉండేది. అక్కడి నుంచి 1 గంట పాటు సాయంత్రం 7 నుంచి 8 వరకు అందరూ ఒక చోట చేరి గట్టిగా ఏడుస్తూ ఉండేవాడు. ద shrieks and cries could even be heard a quarter mile away from the ashram. కొంత దూరం వరకు కూడా వీళ్ళ ఏడుపులు, ఎక్కిళ్ళు ఇవన్నీ వినపడుతూ ఉండేవి. బట్ ద మూమెంట్ దర్ బాబా ఎప్పేడ్ ఫర్ ఈజ్ ఈవినింగ్ లెక్చర్, 7:30 కల్లా బాబా వచ్చేసేవారు. మామూలుగా ఆయన అక్షరం ఫలకం పట్టుకొని ఆయన రాగానే ద బాయ్స్ బికేమ్ సైలెంట్ విత్ ఎ మ్యాజికల్ స్వీట్నెస్. మంత్రం వేసేసినట్టుగా ఒక్కసారి గప్చిప్ అయిపోయేవారు, కళ్ళు తుడిచేసుకుని ఏమి ఎరగనట్టుగా. 1 నిమిషంలో మొత్తం మారిపోయేది వాతావరణం అంతా. యాజ్ ఈ సెడ్ టు ది బాయ్స్ అట్ ది కంక్లూజన్ ఆఫ్ హిస్ లెక్చర్ ఆన్ దట్ ఈవినింగ్, ఆ రోజు 1వ తారీఖు సాయంత్రం ఆ ఉపన్యాసం అయిపోయాక బాబా ఇలా చెప్పారు, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద స్టేట్ ఆఫ్ యువర్స్. మీ పరిస్థితి చూసి నాకు చాలా సంతృష్టి కలిగింది. దిస్ కాన్స్టెంట్ క్రయింగ్ అండ్ ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ యువర్స్ షోస్ లవ్. ఈ నిరంతరాయంగా లోపల నుంచి తన్నుకొచ్చి ఏడుపు ఉంది, అది ప్రేమకు రుజువు. అండ్ దిస్ లవ్ మస్ట్ బి ఇంక్రీజ్. ఇది సరిపోదు, ఇంకా ఇంకా పెంచాలి. బట్ వెన్ ఐ ఆర్డర్ యూ టు స్టాప్ ఇట్ యూ మస్ట్ డూ సో. కానీ ఆగలగా అన్నాననుకో, అలా ఆగిపోవాలి అంతే. మళ్ళీ ఫుల్ స్టాప్, ట్యాప్ కట్టేసినట్టు ఆగిపోవాలంతే. ఇంక్రీజ్ లవ్ బట్ ఆల్సో ఒబే ఆర్డర్స్. ప్రేమని పెంచుకోండి, కానీ నా ఆజ్ఞలకు ఎప్పుడూ విధేయులుగా ఉండండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డోంట్ చెక్ యువర్ ప్రేమ్, లెట్ ఇట్ గ్రో బట్ ఒబే ఆర్డర్స్. ప్రేమను ఎప్పుడూ కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నించకండి, దాన్ని పుట్టనివ్వండి. మిమ్మల్ని తలకిందులు చేసి మీరు దొల్లేసేలా చేసి అవ్వనివ్వండి, కానీ నేను ఆగు అనగానే ఆగిపోవాలి. అది మాత్రం మర్చిపోవాలి. Those who preserve and endure to the last in this prem will win my grace. ఎవడైతే చివరి వరకు ఈ ప్రేమను అలాగూ సహించుకుంటూ నియంత్రించుకుంటూ నిబ్బరంగా ఉండగలడో వాడు నా అనుగ్రహాన్ని గెలుచుకుంటాడు. వాడు విచ్ మీన్స్ దట్ ఐ విల్ మేక్ దెమ్ రియలైజ్ మీ. నా అనుగ్రహం గెలుచుకోవడం అంటే ఏంటి? నన్నే గెలుచుకుంటాడు వాడు. అలా చేయగలను. దీస్ ఐ హ్యావ్ స్వాన్. నేను ఒట్టేసి చెప్తున్నాను, నేను గాలి మాట కాదు నేను చెప్పేది. ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ దీస్ ఇస్ ద వర్క్ ఆఫ్ జస్ట్ ఏ షార్ట్ పీరియడ్. అయితే మీరు జీవితం అంతా మీరు కష్టపడక్కర్లా, కొద్ది కాలం పాటు కష్టపడితే మీరు చాలు ఇది సాధించేయచ్చు. ఇట్ విల్ నాట్ హ్యాంగ్ ఆన్ అండ్ డ్రాగ్ అవుట్ త్రూ ద కోర్స్ ఆఫ్ లైఫ్. మొత్తం జీవితం అంతా ఇలా ఉండాలని మీరేమనుకోవద్దు. మీ జీవితం అంతా ఉండేది కష్టం. అండ్ వన్స్ ది హుకీ ఈజ్ క్రియేటెడ్ యువర్ వర్క్ విల్ బి డన్ ఆల్ ఇన్ ఎ సెకండ్. అంటే తీవ్రమైనటువంటి ఆ కోరిక నన్ను పొందాలి, అది నీలో పుట్టిందనుకో క్షణంలో అయిపోద్ది. అది బాబాయే కావాలి, బాబాయే కావాలి, బాబాయే కావాలి అనేటువంటిది వస్తే అయిపోయింది 1 సెకండ్లో. ఐ హ్యావ్ దీస్ పవర్స్. ఈ శక్తులు నాకు ఉన్నాయి సుమా, మీరు అనుమానం చూద్దాం. మీరు దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దాట్. దీని గురించి ఒక్క చిన్న సందేహం కూడా పెట్టుకోవద్దు మీరు. అంటే ఎంత స్ట్రీట్ గా బాబా చెప్పేవారు అనేది ఒక మచ్చుకి. ద మాస్ వీపింగ్ అమంగ్ ద బాయ్స్ కంటిన్యూడ్ ఆన్ అండ్ ఆఫ్ ఫర్ ఎ ఫ్యూ డేస్. ఇలాగూ వీళ్ళు అందరూ కలిసి ఏడుస్తూ నెమ్మదిగా ఓ రోజు గంట, ఓ రోజు అరగంట, ఓ రోజు పావుగంట ఇలా నడుస్తూ ఉండే. అండ్ దెన్ గ్రాడ్యువల్లీ సబ్సైడెడ్. అలా రోజులు గడవగా నెమ్మదిగా తగ్గిపోయింది. బట్ ఫర్ సెవరల్ అమాంగ్ దెమ్ ది ఎక్స్పీరియన్స్ కంటిన్యూడ్ అండ్ ఇంటెన్సిఫైడ్. అంటే అందరూ ఒక పెట్టును కూర్చుని ఆడడం అయితే మానేశారు, కానీ విడివిడిగా కొంతమంది వ్యక్తులకి ఇది ఇంకా పెరిగిపోతూ ఉండేది, ఇది కంటిన్యూ అవుతూ ఉండేది. వన్ ఆఫ్ ది బాయ్స్, వసంత బి కింబుని, వెంట్ ఆన్ క్రయింగ్ సో అన్కంట్రోలబుల్లీ దట్ బాబా సెడ్ హీ వుడ్ గో మ్యాడ్ ఇఫ్ ఇట్ కంటిన్యూడ్ అన్చెక్డ్. ఒక కుర్రోడు, ప్రత్యేకంగా వసంత్ అని కుర్రోడు ఉండేవాడు. వాడు అసలు నియంత్రించలేనట్టుగా ఏడ్చేవాడు. ఎవరు ఆపలేకపోయేవారు వాడిని పట్టుకొని. వాడిని చూసి బాబా అన్నారు, వాడిని ఎలాగోలాగా మనం మామూలు చేయకపోతే ప్రమాదం వాడికి అన్నారు బాబా. పిచ్చోడైపోతాడు వాడు. ఆన్ 11th January, Abdullah Pakrawan had an experience that transported him, as Baba said, up to the 6th plane of consciousness. 11 జనవరి నాడు అబ్దుల్లా పక్రవాన్ ఒక దివ్యోన్మత్త స్థితిలోకి వెళ్ళిపోయాడు. బాబా చెప్పారు వాడు ఇప్పుడు 6వ భూమికలో ఉన్నాడని చెప్పారు. అంటే అక్కడికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. 6వ భూమిక అంటే
అణువణువున భగవంతుని హాజరును అతను ఆస్వాదించేటువంటి స్థితి. అక్కడికి వెళ్ళిపోయాడు. 3 days later, Rajaram fell down senseless at Arati, crying out and was taken for treatment. 3 రోజుల తర్వాత హారతి టైంలో ఈ రాజారాం అనే కుర్రాడు స్పృహ తప్పి పడిపోయాడు. వాడిని మోసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమన్నారు బాబా ట్రీట్మెంట్కి. అండ్ లేటర్ దట్ డే అబ్దుల్ వహాబ్ కలింగడ్ సడన్లీ బిగాన్ టు వెయిల్ రిఫ్యూజింగ్ ఆల్ ఫుడ్. కలింగడ్ అని చాలా ఎక్కువ మనకి ప్రేమాశ్రమంలో చదువుకుంటాం ఈ కుర్రాడు పేరు కలింగడ్. ఈ కుర్రాడు సడన్ గా వాడి విక్కి ఏడుస్తూ ఏమి తినడం మానేశాడు. On the 16th, several of the boys, including Ramaji, Lobhaji, Manik Chand, Rajaram, begged to be allowed to remain all the time in Baba's company. ఇక ఈ పిల్లలు ప్రేయర్ అయిపోయి వెళ్ళిపోతుంటే మేము వెళ్ళం, ఇక్కడే ఉంటాం, బాబా దగ్గరే ఉంటాం, మేము అసలు బాబాని వదిలి వెళ్ళలేము, ఇక్కడే ఉంటాము అని పేచే పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఇక దొర్లి ఏడవడము, ఇంకా అసలు వినకుండా వీళ్ళు మండలి వాళ్ళ మీద తిరగబడిన కేసులు కూడా ఉన్నాయి. అండ్ టు బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ క్లాస్ అటెండెన్స్, మేము క్లాసులకు కూడా వెళ్ళలేం, బాబాను చూడకుండా ఉండలేము అనడం మొదలుపెట్టారు. బాబా అగ్రీ టు దిస్ అండ్ మేడ్ హిజ్ డిసైపుల్ బైడల్ ద ప్రేమ్ మాస్టర్. బాబా అన్నాడు, వాళ్ళని ఏం చేయకండి, వాళ్ళని అడిగిన చేయండి, కరెక్ట్, వాళ్ళు ఉండలేరు నన్ను చూడకుండా అని వీళ్ళని బాగోగులు చూసుకునే పనిని బైదులకి అప్పగించారు. వాడిని ప్రేమ్ మాస్టర్, ఆ బైదుల్ని ఈ ప్రేమని నియంత్రించేటువంటి బాధ్యత అతనికి అప్పగించాడు. క్లియర్లీ ఎ సిగ్నిఫికెంట్ గ్రూప్ అమాంగ్ ది బాయ్స్ మోస్ట్ సిన్సియర్లీ ఎఫెక్టెడ్ బై ది లవ్ క్రేజ్ వాజ్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ క్లాస్ వర్క్. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే బాబా సీరియస్ గా దీన్ని పరిగణించడం మొదలుపెట్టారు. కొంతమంది సభ్యులు, మొత్తం ఈ పిల్లలందరిలో వాళ్ళకి అసలు క్లాసుకి వెళ్ళడం, మాస్టర్ చెప్పేది వినడం, ఆ పరిస్థితి దాటిపోయింది వాళ్ళకి. అంత తీవ్రంగా ప్రభావితులైపోయారు ఈ ప్రేమాతిశయం వలన. అండ్ 17 January బాబా డిస్కస్డ్ దిస్ ప్రాబ్లం విత్ ది మండలి. 17 జనవరి నాడు మండలి వాళ్ళు పిలిచారు, ఏం చేద్దాం వీళ్ళని, వీడిని బలవంతంగా క్లాసులో కూర్చోబెడితే కూర్చోలేడు, వీడి పరిస్థితి అలా ఉంది, వీడి పాఠం వినే పరిస్థితుల్లో లేడు, ఊరికే వాడి చెవులు అలా సౌండ్ వచ్చినా వాడికి ఒక్క మొక్క కూడా లోపలికి వెళ్ళదు, ఆ పరిస్థితి. Since there were others among the student body who were imitating the love man, partly because of peer group influence and partly to avoid school discipline and hard study. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బహుశా 100 మంది ఉన్నారు అనుకుందాం, ఆ 100 మందిలో 10 మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి, మిగిలిన 80 మంది వీళ్ళని ఎక్కిరించడం మొదలెట్టారు. వీళ్ళు బాబా స్పెషల్ గా చూస్తున్నాడు, వీళ్ళని మనం కూడా ఇలా చేద్దాం, మనం పాఠం గొడవ ఉండదు, హాయిగా ఉండదు, ఈ హోంవర్క్లు ఏం అడగరు వాళ్ళని, వీళ్ళు కూడా యాక్షన్ చేయడం మొదలెట్టారు. అంచేది దీన్ని ఇమీడియట్ గా మనం పరిష్కరించకపోతే ఇది సమస్య తీవ్ర రూపం దాలుస్తుందని బాబా చర్చ పెట్టారు మండలి వాళ్ళతో. ఏం చేద్దాం? బాబా డిడ్ నాట్ వాంట్ ద మెహరాష్ట్రం బాయ్స్ టు లూజ్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దే వర్ గెటింగ్ బెనిఫిటెడ్. ఎందుకని ఇంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పించి మనం అన్నీ ఫ్రీగా ఇచ్చి ఈ చదువు చెప్తుంటే వీళ్ళు ఇలాగా ఆకతాయి కింద ఆషామాషిగా అయిపోవడం నాకు ఇష్టం లేదు, దాని ప్రయోజనాన్ని పొందాలి వీళ్ళంతా అన్నారు బాబా. బట్ అట్ ది సేమ్ టైమ్ ద స్టేట్ ఆఫ్ దోస్ రెస్పాన్సివ్ టు ద లవ్ ఇంజెక్షన్ వాజ్ డెలికేట్. కానీ అదే టైంలో మరి వీళ్ళకి ఈయన ప్రేమ ఇంజెక్షన్ ఇచ్చేసేది వీళ్ళందరికీ, వీళ్ళ పరిస్థితి పట్టించుకోవాలి కదా, మీరు అలా వదిలేస్తే ఎలా, ఇది బ్యాలెన్స్ చేయవలసి వచ్చింది బాబాకి. అండ్ దే షుడ్ నాట్ గెట్ చెక్డ్ ఆర్ డిస్కరేజ్. వాళ్ళని మనం సరి కూర్చో, మాట్లాడుకో, ఏడకో అని చెప్తే అది బాబాకి ఇష్టం ఉండదు. ఎందుకని వాళ్ళని ఎప్పుడూ కూడా చెక్ చేయొద్దన్నారు, దానిలో జోక్యం చేసుకోవద్దు, వాళ్ళని ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి కదా, మరి ఎలాగూ అన్నారు. సెన్సిటివ్ హ్యాండ్లింగ్ వాజ్ ఇండీడ్ నీడెడ్. వాళ్ళని చాలా సున్నితంగా వాళ్ళతో వ్యవహరించాలి, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం అన్నారు. లవ్ షుడ్ బి ఎంకరేజ్ టు అరైజ్ అండ్ బ్లోజమ్. వాళ్ళలో పుట్టిన ప్రేమ అది అపురూపము, అసామాన్యమైనటువంటిది ప్రపంచంలో, దాన్ని జాగ్రత్తగా మనం కాపాడాలి, దాన్ని ప్రోత్సహించాలి. బాబా said, but at the same time study should not be neglected until the love wasn't full for. ఈ ప్రేమ తీవ్ర స్థాయికి దాల్చే వరకు కూడా మరి ఆ చదువుని నెగ్లెక్ట్ చేయకూడదు కదా. లవ్ అండ్ స్టడీ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. లోపల ప్రేమ, బయట చదువు, ఈ రెండు ఒకదానికొకటి చేదోడు వాదోడుగా వెళ్ళాలి.
అండ్ ద వన్ దట్ గెయిన్ ది అప్పర్ హ్యాండ్ షుడ్ ఈవెన్చువల్లీ ప్రివేల్. అప్పుడు చూద్దాం మనం, వాళ్ళు ప్రేమ గెలిచిందనుకో వాడిని వేరేగా పెడదాం, చదువు గెలిచిందనుకో వాడిని వేరేగా పెడదాం, ఏది గెలుస్తూ తేలిపోనిద్దాం మనం అన్నారు బాబా. బట్ దట్ స్టేజ్ షుడ్ అరైవ్ న్యాచురల్లీ అన్ ఇట్స్ ఓన్. మనము దాన్ని స్వతసిద్ధంగా ఆ స్థితికి వచ్చేలాగా మనం సాయం చేయాలి పిల్లలకి. అందుకని మనం బలవంతం పెట్టుకోవాలి, నువ్వు చదువు బాగా అని వాడిని పెట్టకూడదు, నువ్వు ప్రేమించు అని వీడికి ఒత్తిడి చేయకూడదు. మనం చూసి వాళ్ళు ఏ లక్షణం సహజంగా అభివృద్ధి చెందిద్దో అది మనం వాళ్ళకి దోహదపడదాం మనం అన్నారు. ఫర్ దోస్ అండర్ ఇట్స్ వే ఈవెన్చువల్లీ లవ్ షుడ్ ఇంక్రీజ్ టు సచ్ ఎ పాయింట్ యాజ్ నాట్ టు ఫాలో ఎనీ కాన్షియస్నెస్ ఆఫ్ స్టడీ టు రిమైన్. ఇండీడ్ నాట్ జస్ట్ ఆఫ్ స్టడీ బట్ ఆల్సో ఆఫ్ ఈటింగ్, డ్రింకింగ్, ప్లే, స్లీప్, యాక్చువల్లీ ఆఫ్ ది బాడీ అండ్ ద వరల్డ్. ప్రేమ నిజంగా వాళ్ళు పెరుగుతూ ఉందనుకో మనం గమనించాలి, వాడి చదువు పట్ల శ్రద్ధ పోతుంది కదా, శబాష్, మంచి లక్షణం అది. ఒక్క చదువు పట్లే కాకుండా తినడము, తాగడము, ఆడడము, నిద్రపోవడము, ఈ శరీరం గురించి ప్రపంచం గురించి వాడికి స్పృహ పోవాలి, ఆ స్టేజ్ రావాలి ఆ ప్రేమించేవాడి అన్నారు. ఇన్ దిస్ వే ఇట్ వాజ్ బికమింగ్ అపరెంట్ దట్ ఎ స్మాల్ క్యాడర్ అమాంగ్ ది బాయ్స్, పెర్హాప్స్ 20 to 25 of them would need to be segregated out from the rest, since ordinary school life was becoming impossible for them. మొత్తానికి ఏం తేల్చారంటే 20 నుంచి 25 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు ప్రపంచంలో ఉండలేదు, వీళ్ళు ప్రేమ ప్రేమ ప్రేమ. సో వాళ్ళని విడదీసి మనం జాగ్రత్తగా చూడకపోతే ప్రమాదం సంభవించే పరిస్థితి వచ్చింది. అండ్ దస్ ద ప్రేమాశ్రమం కేమ్ టు బర్త్. ఈ 25 మందితో ప్రేమాశ్రమము పుట్టింది. ఇలా పుట్టిందన్నమాట. ప్రేమాశ్రమం అంటే ఎంత కథ, దీని వెనకాల ఎంత ఉంది. మనం ఏదో మామూలు పొడి మాటలతోటి ప్రేమాశ్రమం నడిచింది. ప్రేమాశ్రమం అంటే ఇంత నేపథ్యం ఉంది దానికి. ఇట్ హ్యాడ్ బీన్ ఎమర్జింగ్ సిన్స్ ఎర్లీ డిసెంబర్ తొలి రోజుల నుంచి నెమ్మదిగా 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 పెరుగుతూ 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 వచ్చింది ఈ ప్రేమాశ్రమం. అండ్ ఇట్ వాజ్ ఫార్మలీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 25th March. And the Premashram boys were relocated into their own temporary structure near Baba's crypt cabin with their own set of rules and daily regimen. వీళ్ళకి 25 మార్చి 1928 నాడు విడదీసేసారు పూర్తిగా. తీసి వీళ్ళకి టైం టేబుల్ వేరే, బాబాకి దూరంగా ఉండలేరు వీళ్ళు. అంచేత బాబా ఆ క్రిప్ట్ క్యాబిన్ ని ఆనుకుని వీళ్ళకి క్వార్టర్స్ తయారు చేయించారు. అందులో ఉండేవారు. వాళ్ళకి ఎప్పుడు లేవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఇవన్నీ వాళ్ళు వేరే టైం టేబుల్. ఆ బొమ్మ చూడండి మీరు, చాలా జాగ్రత్తగా 1 గంట పాటు చూడాలండి మనం. ఆ బొమ్మ చదివితే వాళ్ళకి టాయిలెట్ కాంప్లెక్స్లు ఎక్కడ ఉండేవి, మెడిటేషన్ కాంప్లెక్స్ ఎక్కడ, ఇవన్నీ కూడా మీకు ఇందాక బొమ్మ చూసేది చూడండి, దానిలో చాలా డీటెయిల్గా వేశారనమాట. ఒక అవగాహన వచ్చేస్తుంది మనకి. అసలు మొత్తం ప్రేమాశ్రమం మహారాష్ట్రం ఎక్కడ ఉండేది అవన్నీ మనకి స్పష్టంగా తెలుస్తుంది దానిలో. బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ద కోర్స్ ఆఫ్ ఈవెంట్ ఓవర్ ది ఫస్ట్ 3 weeks of January వాజ్ డిసిసివ్. ఆ జనవరి 3 వారాల్లో జరిగినటువంటిది నిర్ణయాత్మకమైనటువంటి ప్రోగ్రామ్ అన్నమాట జరిగింది. అండ్ ఇట్ వాజ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆన్ 14th January దట్ ద కోర్స్ ఆఫ్ నైట్లీ లెక్చర్ కేమ్ టు ఎన్ ఎండ్. ముఖ్యంగా 14 జనవరి నాడు ఆఖరి ఉపన్యాసం ఇచ్చారు బాబు. ఆ రోజుతోటి ఉపన్యాసాలు సమాప్తి అయిపోయినాయి. దిస్ టెర్మినేషన్ వాజ్ నెవర్ ఫార్మల్లీ మార్కెడ్ ఇన్ ఎనీవే. ఈవేళ నుంచి నేను ఆపేస్తున్నాను ఆయన బాబా ఎప్పుడు చెప్పలే. కామ్గా అయిపోయింది, వెళ్ళిపోయారు, మళ్ళీ మొదలెట్లేదు. అంతేగాని అవేళ నుంచి మళ్ళీ నేను చెప్పను అని దానికి ఏమీ ఒక అడావుడు లేకుండా బాబా చేశారు. ఎ నెంబర్ ఆఫ్ ది డైలీ ఎంట్రీస్ ఇన్ చాంజీస్ డైరీ ఆఫ్టర్ 14th January మెన్షన్ దట్ నో లెక్చర్ వాజ్ గివెన్ దట్ నైట్. ఆ తర్వాత రోజుల్లో ఈ రోజు రాత్రి ఉపన్యాసం ఇవ్వలేరు బాబా, ఈ రోజు రాత్రి ఉపన్యాసం ఇవ్వలేదని రాజుగోరు ఛాంజ్, కానీ ఎప్పటికీ ఇవ్వలేదు ఇంకా. అంటే అదే ఆఖరిది అనమాట. అండ్ ఈ 1 were స్టిల్ ఎక్స్పెక్టెడ్, అంటే వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది ఆ డైరీలో చూస్తే, కానీ ఆయన ఇవ్వలేదు. ఆయన ప్రణాళిక అంతే, అదే ఆఖరి ఉపన్యాసం. ఆఫ్టర్ ఎ వీక్ ఆర్ సో దీస్ రిఫరెన్సెస్ స్టాప్. ఈ కొన్నాళ్ళ తర్వాత డైరీలో రాయడం మానేసాడు. ఎందుకంటే అతనికి అర్థమైపోయింది ఇంక బాబా ఉపన్యాసాలు ఇవ్వడనమాట అని. అంచేది ఈ రోజు ఉపన్యాసం ఇవ్వలేదు అని రాయడం మానేశాడు. ఇంకా ఇట్ వుడ్ సీమ్ దట్ ద లెక్చర్ సిరీస్ గాట్ ఇంటరప్టెడ్ అండ్ ఇండీడ్ సూపర్సీడెడ్
by the dramatic love explosions among certain select boys that were happening in mid-January as an almost daily basis. జనవరి మధ్యలోకి వచ్చేటప్పటికి ఇక ఈ ప్రేమాతిశయం విపరీతమైన స్థాయిలో కనపడడం మొదలైంది. ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన ఇది రోజు నిత్యకృత్యం అయిపోయింది. ఎవిడెంట్లీ బాబా యూజ్డ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అమాంగ్ ది మెహర్ అండ్ ప్రేమాశ్రమ్ బాయ్స్ as a natural means of turning off the tap and concluding the extraordinary course of lectures that comprise creation and its causes. ఈ ఉపన్యాసాలు క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో ఇచ్చిన 34 ఉపన్యాసాల ద్వారా ఆయన అనుకున్నది సాధించేశాడు. ఆయన వాళ్ళ హృదయాల్లో ఒక ఫ్లడ్ గేట్లు తెరిచేశాడు. ఆయన ఈ 34 లెక్చర్ అయిపోయాక ఇంక చాలు లేని ట్యాప్ కట్టేశాడు. ఆయన మరి ఉపన్యాసాలు పని లేదు, నేను అనుకున్నది సాధించాను అంటే ఈ ఉపన్యాసాలు మనకి గంభీరంగా కనపడితే వాళ్ళకి మాత్రం ప్రేమను పుట్టించినటువంటి ఉపన్యాసాలు. We close this section with a near daily chronicle of the life of the Maharasham during this 2-month period, largely based on Chanji's diaries. ఉపన్యాసాల దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. చాలు ఇక్కడ మేము ఇచ్చిన నేపథ్యం. అయితే ఇది చేసే ముందు చాంజీ డైరీలను ఆధారంగా చేసుకుని ఈ 2 నెలల సమయంలో క్లుప్తంగా మీరంతా చదివిన తర్వాత ఒక సమ్మరీ, ఏ రోజుని ఏమి జరిగింది 2-3 లైన్లలో చెప్తే అప్పుడు అది గుర్తుంటుంది మీకు. దిస్ క్రొనాలజీ రిలేట్స్ ఓన్లీ డీటెయిల్స్ రెలెవెంట్ టు ది గ్రేటర్ స్టోరీ సరౌండింగ్ బాబాస్ లెక్చర్స్. మచ్ అదర్ ఇంటరెస్టింగ్ హిస్టరీ హ్యాస్ బీన్ ఓమిటెడ్. అయితే ప్రతిరోజు కూడా ఈ లెక్చర్స్ సంబంధించినటువంటి వివరాలే ఇక్కడ రాశాం. మిగిలినవి బోలెడు ఉన్నాయి కథలు, అవన్నీ రాయలేదు. ఏ క్రోనాలజీ ఫ్రమ్ 10th November 27 to 14th January 28, అంటే నవంబర్ 27 10వ తారీఖు నుంచి 14 జనవరి 1928 వరకు డేట్ వైజ్గా ఏ రోజు ఏం జరిగింది క్లుప్తంగా ఒక సమ్మరీ చెప్తున్నాడు. 10th November 27 10 నవంబర్ 27 బాబా ఇనాగరేటెడ్ హిస్ 5.5 month లిక్విడ్ ఫాస్ట్. 5.5 నెలలు ఓన్లీ ద్రవ పదార్థము తీసుకుంటూ ఉపవసించడం మొదలుపెట్టారు బాబా. కన్స్యూమింగ్ డైలీ ఎ ఫ్లాస్క్ ఆఫ్ కాఫీ విత్ మిల్క్, హాఫ్ ఆఫ్ విచ్ యాజ్ ఇట్ హ్యాపెండ్ was drunk each day by the boy charged with carrying this flask to Baba from the women mandali at the base of the hill. గుర్తుంది మనకి, ఈ స్త్రీ మండలి వాళ్ళు ఆ కొండ కింద బాత్ కాంప్లెక్స్ లో ఉంటూ ఉండేవారు. బాబా ఏం చెప్పారంటే, నేను ఏమీ తీసుకోను, ఒక చిన్న ఫ్లాస్క్తో కాఫీ పంపించండి, నాకు మంచి కాఫీ కాసి ఆ కాఫీ తాగి నేను ఉపవాసం ఉంటాను అన్నారు. ఒక కుర్రాడు, నువ్వు లాహు ఇరవై పేరు ఆ కుర్రాడికి, అరంగాముకు చెందినటువంటి అట్టడుగు వర్గాలకి చెందిన కుర్రాడు, వాడు తెచ్చేవాడు. ఈ ఉపవాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత బాబా అన్నారు, మిమ్మల్ని నేను ఫ్లాస్క్ నిండా కాఫీ పంపమంటే సగం పంపించేవారిది అని అడిగారు. సగం పంపడం ఏంటి బాబా, నిండా తెంపి. అప్పుడు వీడిని పిలిచి చెవిని అడిగారు బాబా. అంత దూరం నడిచేటప్పటికి నాకు కాళ్ళు పీకేవి, మధ్యలో కూర్చుని సగం కాఫీ నేను తాగేసేవాడిని. అప్పుడు బాబా నవ్వి అన్నారు, అయితే వీడి సగం తాగిన ప్రసాదం నేను తాగేయాలన్నమాట రోజు వెళ్ళాను. ఆ వృత్తాంతం కూడా ఇక్కడ దీనిలో రాశారు. బికాస్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ ఇన్వాల్వింగ్ కేజే దస్తూర్, బాబా ఇష్యూడ్ ఎ జనరల్ ఆర్డర్ టు ద టీచర్స్ నాట్ టు స్పీక్ టు ద బాయ్స్ అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్. ఈ కేజే దస్తూర్ అనే ఒకడు ఉండేవాడు, మహామేధావి. తర్వాత బాబాతో గొడవ పెట్టుకుని మధ్యలో వెళ్ళిపోయాడు. అతను ఇంగ్లీష్లో ఎంత నైపుణ్యం అంటే బోరుడి వ్యాసాలు చాలా ప్రాచుర్యం పొందినటువంటివి. వార్తాపత్రికలో రాసేవాడు, మ్యాగజైన్స్ లో రాసేవాడు. ఇప్పటికీ అతను రాసినవి బాబా సాహిత్యంలో అద్భుతంగా ఉంటాయి. కానీ అతన్ని బాబా అమెరికా తీసుకెళ్లలేదు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్లేదని కోపం పెట్టుకున్నాడు. ఆ తర్వాత బాబాను వదిలేసి కూడా వెళ్ళిపోయాడు. అతను మెహరాశ్రమ్ కుర్రాడితో క్లాసు బయట ఏదో గొడవ పడి ఏదో తిట్టాడో కొట్టాడో మరి ఏమైందో తెలియదు. అది బాబా దృష్టికి వచ్చింది. వెంటనే ఒక ఆర్డర్ పాస్ చేశారు. టీచర్లుగా ఉన్నవాళ్ళు కానీ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ క్లాసు రూములో ఉన్నంతసేపే పిల్లలతో మాట్లాడాలి కానీ క్లాసు రూమ్ అవర్స్ అయిపోయాక వాళ్లతో మాట్లాడకూడదు అని ఒక ఆర్డర్ ఇచ్చేశారు ఆ రోజునే. దిస్ డే మార్క్డ్ ద 3rd anniversary ఆఫ్ ద ఫస్ట్ లైటింగ్ ఆఫ్ ద ధూని ఇన్ లోయర్ మేరాబాద్. 1927 నవంబర్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. దానికి 1925లో 10th నవంబర్ నాడు ఫస్ట్ టైం ధుని వెలిగించారు బాబా.
రైతులు వచ్చి అడిగితే ఆ వర్షం కురిపించడం అవన్నీ మనం తెలుసును కదా. అవేళ 3వ వార్షికోత్సవం రోజు అనమాట అది ధుని. ఆఫ్టర్ లాంగ్ ల్యాప్ స్టడీ లేట్ మాన్సూన్ రెయిన్ ఫెల్ ఆల్ నైట్. ఆ రాత్రి అంతా చాలా కాలం తర్వాత వర్షాలు పడడం మొదలెట్టే. నవంబర్ అంటే మరి 2వ వర్షాలు పడేటువంటి టైం కదా. తెల్లవారులు పడింది వర్షం. అండ్ కంటిన్యూడ్ త్రూ మచ్ ఆఫ్ ద నెక్స్ట్ సెవరల్ డే. చాలా రోజుల వరకు ఆ వర్షం అలాగ పడుతూనే ఉంది. 19th నవంబర్ 2వ రోజు, అంటే 9 రోజులు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ చెప్తున్నాడు. ఏ స్పిరిచువలీ అడ్వాన్స్డ్ సాధు కేమ్ బెగ్గింగ్. ఆధ్యాత్మికంగా బాగా పురోగమించినటువంటి ఒక సాధువు బెచ్చమెత్తుకుంటూ మెహరాబాద్ వచ్చాడు. బాబా హ్యాడ్ హిమ్ ఫెడ్ అండ్ ప్రైజ్డ్ హిమ్ హైలీ. అతనికి భోజనం పెట్టించారు. బాబా చాలా పొగిడారు, అద్భుత అన్నారు. బాబా అండ్ మండ్లీ డిస్కస్డ్ ఏ ప్లాన్ ఫర్ బిల్డింగ్ ఎ న్యూ వార్డ్ ఆన్ ద హిల్ విత్ 6 cells ఫర్ 6 devotees who were not circle members. ఈ సాధకాశ్రమం ఈ 6 cells అన్నాను చూడండి, దాని గురించి నవంబర్ 19వ తారీఖు నాడు మొదలు పెట్టారు. ఆయన మీరు ఇక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఏ సైజు అందరినీ. ఆయన ఎప్పుడు కూడా ఇలా చేయండి అని చెప్పేవారు కదా, అందరినీ ఒపీనియన్స్ అడిగేవారు, అన్ని వినేవారు, నేను చెప్పినట్టు చేయండి అనేవారు. సలహా మాత్రం అందరినీ అడిగేవారు. బాబా స్టైల్ అది. అంటే డెమోక్రసీ ఉండేది, బట్ నిర్ణయం తీసుకునేది మాత్రం ఒక్కడే తీసుకుంటాడు. ఇవన్నీ లోటుపాట్లు చూసుకొని ఆయన నిర్ణయం తీసుకునేవారు. అది అందరూ అమలు పరచాలి. అంటే ఒకసారి చర్చ అయిపోయాక నేను చెప్పింది నేను లేదు నువ్వు అని ప్రశ్న లేదు. ఇక అలా ఉండాలి. నిర్ణయం తీసుకునే ముందు అన్నీ చూడాలి, కానీ నిర్ణయం తీసుకున్నాక అది అందరి నిర్ణయమే. ఓవర్ ద నెక్స్ట్ 10 days దిస్ ప్రాజెక్ట్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ సాధక్ ఆశ్రమ్. తర్వాత 10 రోజుల్లో సాధక్ ఆశ్రమ్ రూపుదాల్చింది. యాజ్ అన్ సర్టన్ ప్రీవియస్ డేస్ బాబా గేవ్ ఎ స్పెషల్ ఉపదేశ్ బిఫోర్ ది బాయ్స్. పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ఒక ఉపదేశాన్ని ఆ రోజు ఇచ్చారు. ఇక్కడికి ఈ రోజు ఆపుదాం. అవతార్ మెహర్ బాబాకి జై.